సినిమాల విడుదలకు ముందే ఆ కొత్త సినిమా చూడాలన్న ఉత్సాహంతో ఇమ్మంది రవి ఒక ఐబొమ్మ అనే వెబ్సైట్ ను ప్రారంభించాడు. దాంట్లో అనేక సినిమాలను అప్లోడ్ చేసి అటు టాలీవుడ్ ను ఇటు పోలీసులను సైతం కూడా ఉరుకులు పరుగులు పెట్టించాడు. అయితే ఈ క్రమంలో తన జోలికి రావద్దంటూ కూడా పోలీసులకు సవాల్ విసరడంతో వారు ఛాలెంజింగ్ గా తీసుకుని ఇమ్మంది రవిని అరెస్ట్ చేశారు. అతని మీద 7 కేసులు నమోదు చేయడం జరిగింది. అయితే ప్రస్తుతం మనం ఇమ్మంది రవి ఇంటి వద్ద ఉన్నాం. ప్రస్తుతం ఆయన తండ్రి అప్పారావు గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్, ఆయనకి అసలు రవికి ఈ సినిమాలంటే చిన్నప్పటి నుంచి బాగా ఇష్టం ఉండేదా? అసలు ఎట్లా ఉండేవాడు? సినిమాలకు పిచ్చి ఏం లేదండి. సినిమాలు పిచ్చి ఏం లేదు. మామూలుగా బడికి వెళ్ళాడు వచ్చాడు, స్కూల్కి వెళ్ళాడు వచ్చాడు, అంతే. సినిమాలు పిచ్చి అంటే ఏమి లేదు. ఎంతవరకు చదువుకున్నాడండి? డిగ్రీ వరకు నేను చదివించాను. డిగ్రీ వరకు చదివించాను. ఆడు మళ్ళా యూనివర్సిటీలో కూడా ఏదో చదివాడు, కొంచెం పరీక్షలు అవి కట్టి చదివాడు. పాస్ అయ్యానని కూడా చెప్పాడు నాకు. అంతవరకు తెలుసు. డిగ్రీ తర్వాత ఎక్కడికి వెళ్ళాడు? డిగ్రీ తర్వాత ఇక్కడే యూనివర్సిటీలో చదివాడు అన్నాడు. ఆంధ్ర యూనివర్సిటీ. ఇక్కడ కూడా చదివాడట. నేను అప్పుడు మాకు ఇంట్లో కొద్ది సమస్యలు వచ్చి నేను దూరంగా ఉన్నాను. అప్పుడు చదివాను, పాస్ అయ్యాను అన్నాడు. అది ఏ క్లాసో ఏటో వివరాలు నాకు తెలియదు. నాకు ఎడ్యుకేషన్ తక్కువ, అందువల్ల నేనేమి మాట్లాడలేదు. ఓకే. అంటే మీతో ఎప్పుడన్నా ఫోన్లో మాట్లాడుతూ ఉండేవాడా? ఎప్పుడైనా కానీ డబ్బులు పంపించడం కానీ ఇలాంటివి ఏమైనా చేసేవాడా? నేను అవసరమైతే నేను ఫోన్ చేస్తే పలుకుతాడు. ఆడు ఏదైనా అవసరం అయితే ఆడు ఫోన్ చేస్తాడు. అదే ఇప్పుడు తరచుగా కాదు, ఇప్పుడు అప్పుడప్పుడు. నా బాధలు నావి, ఆడి బాధలు ఆడి. డబ్బులే పంపించడం నాకు పంపించవలసిన అవసరం లేదు. ఆడు పంపించినా నాకు అక్కర్లేదు. నాకు భగవంతుడు పెట్టిన దారం ఉంది. పెన్షన్ డబ్బులు వస్తున్నాయి. డబ్బులు మందులు కొనుక్కుంటే నేను తింటూ అలాగా నాకు ఉన్నది భగవంతుడు పెట్టింది నాకు చాలు. ఆడిది నాకు రూపాయి ఇచ్చినా వద్దు. నాకు కావాలంటే నేనే ఆడికి అప్పుడప్పుడు కావాలన్నప్పుడు ఇచ్చేవాడిని కూడా. అంటే పోలీసులకి సైతం కూడా సవాల్ విసిరాడు. మీరు ఆ జోలికి రావద్దు, మీ కొంతమంది డేటా నా దగ్గర ఉంది, అదంతా కూడా బయట పెడతానంటూ కూడా సవాల్ విసిరాడు. అతని మీద 7 కేసులు నమోదు చేశారు. 20 కోట్ల వరకు కూడా ఈ టాలీవుడ్ కూడా నష్టం వాటిల్లింది అంటున్నారు. ఇప్పుడు కూడా అనేక మంది సినీ ప్రముఖులు సైతం కూడా అక్కడ తెలంగాణ పోలీసులను కలుస్తూ ఉన్నారు. దీని మీద ఏమంటారు? ఆడెన్నన్నా నాకేం తెలుస్తుంది సార్? ఆడెన్నన్నా నాకేం సంబంధం లేదు. ఇప్పుడు దారంటే ఎన్నో అనుకుంటాం, అవన్నీ కాదు. కాకపోతే పోలీసులకి సవాల్ ఇచ్చినంత పెద్దోడే అవ్వలేదు కదా. ఎంత డబ్బున్నోడైనా చట్టానికి మనం తలంచాలి. తప్పు చేసినప్పుడు ఇంకా నోరు మూసుకొని ఉండాలి. చట్టం ఊరుకుంటుందా? చట్టం ఊరుకోదు కదా. చట్టం ఎంతటోడైనా బొక్కలేసేస్తుంది. ఎప్పుడు దొరకలేదు అనుకోకూడదు. ఎప్పుడో రోజు తప్పు చేసినట్టు దొంగతనాలు చేస్తారు. ఎప్పుడోకప్పుడు పోలీసులు దొరికిపోతారు. అలా ఒళ్ళు దగ్గర పెట్టుకుని వాళ్ళతో మాట్లాడాలి పోలీసులతో. మనం తప్పు చేయనప్పుడు పర్వాలేదు. తప్పు చేసినప్పుడు మనం అలా మాట్లాడితే వాళ్ళు ఊరుకుంటారట. వాళ్ళకి తెలియదా పోలీసులు అమ్మాయికులే తప్పు. అంటే పెళ్ళయిందా మీ అబ్బాయికి? అంటే పెళ్లి మీరే చేశారా? మీరున్నారా? అమ్మా నాన్న? ఆడొక అమ్మాయిని ఇష్టపడ్డాడు. నేను చూసిన సంబంధాలు ఏమి ఆడికి నచ్చి చూసాడు. ఫోటో తీసి ఫోటో కూడా చూసాడు కాదు. మరి ఆడు ఏదో అమ్మాయిని ఇష్టపడ్డాడు. అయితే మా పెద్దలు, మా మామయ్య గారు, మా మేనత్త, మా అన్నయ్య గారు, మా వదిన గారు వీళ్ళందరినీ తీసుకుని వెళ్ళి మా పెద్దల్ని నిశ్చితారానికి వెళ్ళాము. నిశ్చితారం చేసి వచ్చి మళ్ళీ పెళ్లి ముహూర్తాలన్నీ వాళ్ళే పెట్టేశారు. పెట్టిస్తే ఫలానా రోజు పెళ్ళి అంటే వెళ్ళాము. మా అందరిని తీసుకుని వెళ్ళాను. వెళ్ళి పెళ్లి చేస్తే కళ్యాణ మండపం తీసుకున్నారు. కళ్యాణ మండపం దగ్గర వెళ్ళి అందరు పెళ్లి చేసి మళ్ళీ వచ్చేసాం. ఆమె ఏం చదువుకుంది? ఆమె మంచి ఉద్యోగం చేస్తుందండి. ఆవిడ ఉన్నతమైన ఉద్యోగం చేస్తుంది. మంచి బాగా ఉంటుంది ఆవిడ. మంచి గౌరవంగా నాతో నేను గౌరవంగా ఉండండి. ఆవిడ ఆ పిల్లని కూడా మన పిల్లలాగే చూశాను నేను. ఆ కోడలో నేను అలా ఉండదు. కోడలు కొడుకు కోడలు అందరూ ఒకటే నాకు. అల్లుడు అంటే మన కొడుకుతో సమానం, కొడుకు అంటే కొడుకే, కోడలు అంటే మన పిల్లతో సమానం. ఆ పిల్ల కూడా మన పిల్లలాగే కదా. నేను ఇప్పుడు గౌరవంగా ఆ పిల్లని చూశాను, మా పిల్లలకి చూశాను. వాళ్ళే బాగా నటించకపోతే నేను ఏం చేస్తాను? అంటే ఆమె ఇప్పుడు ఏవైతే ఇమ్మంది రవి వాళ్ళ వైఫే అతన్ని పట్టించిందని కూడా చెప్తూ ఉన్నారు. వాళ్ళిద్దరి మధ్య ఏమైనా గొడవలు ఉన్నాయా ఏంటి? అంతవరకు నాకు తెలియదండి. కాకపోతే గొడవ పడ్డాము, మీరు రండి మామయ్య గారు అని ఫోన్ చేసింది. అమ్మ గొడవలు సాధారణంగా వస్తాయి, చిన్న చిన్న గొడవలు, మీరు సర్దుకోండి అంటే మీరు రండి అన్నది. నేను కళ్ళుకి ఆపరేషన్ చేసుకున్నామ్మా, ఇదొకసారి చేశారు కళ్ళు 2 ఆపరేషన్ చేశాను, మందులు కొడుతున్నాను, నాకు ఇప్పటికే రోగాలు ఉన్నాయి, తిన్నంత తినలేదు, నీకు తెలుసు కదా, నేను రాలేను, ఇక్కడి నుంచి చెప్తాను వినండి,
నేను అక్కడికి వచ్చి నేను ఇంత కష్టపడి వచ్చి అక్కడికి వచ్చినా నీకు అదే చెప్పాలి. నువ్వు ఏనవో ఆడు ఏనవో నన్ను బాధపడటం తప్ప నా శ్రమ పోవడం తప్ప ఏమీ లేదు. ఏదో మీరు మాట్లాడుకొని మంచిగా ఏదో ఉండండి. జీవితం అంతా బతకాలి కదా బతుకు. అందులో పిల్ల ఉంది, చుక్కలాంటి పిల్ల ఉందండి. మా మనవరాలు చూస్తే ఎంత బాగుంటుందో తెలుసండి, చాలా బాగుంటుంది. అంత అలాంటి పిల్లని మరి ఇద్దరు ఇలా ఇడిపోతే ఆ పిల్ల పోతే ఏమన్నా ఉండే కదా. మంచో చెడ్డో పెళ్లి చేసుకున్న తర్వాత తప్పదు కదా, ఉండాలి. మరి ప్రేమించి పెళ్లి చేసుకున్నవాడు ఇలా గొడవలు పెట్టకూడదు. ఏదో సమస్య వస్తుంది, సమస్యను పరిష్కారం ఎంత చదువుకున్నారు కదా, చదువుకున్నారు, ఉద్యోగాలు చేస్తుంది. ఆ పిల్ల కూడా అనవసరంగా అంటే ఇప్పుడు మన ఇంటికి వచ్చిన లేబర్ని కానీ పని మనిషిని కానీ ఏమనంటే ఊరుకోదు. ఆవిడ మంచి ర్యాంకులో ఉంది, ఆవిడంటే ఊరుకుంటుందా? లేబర్ ఇప్పుడు ప్రస్తుతానికి ఇద్దరు కలిసి ఉన్నారు, విడిపోయారు? లేదండి, విడిపోయారని తెలిసింది. ఆ మధ్య విడాకులు కూడా అయిపోయాయని చెప్పాడు. నాకు ఒక ముక్క చెప్పాడు, జస్ట్ విడాకులు అయిపోయి ఎక్కువసేపు మాట్లాడు, జస్ట్ ఒక ముక్క మాట్లాడతాడు, కట్ చేసేస్తాడు. మనం ఫోన్ చేసామంటే మళ్ళీ సీరియస్గా మనం మాట్లాడతాడు అన్నాడు. సరేలే చట్ట ప్రకారంగా అయితే బాగుంటుందిరా, చట్ట ప్రకారంగా చేయకపోతే దెబ్బ అయిపోతావు అనేసి మా పిల్లకి చెప్పమ్మా ఆడికి అంటే ఆ చట్ట ప్రకారంగా అయిపోయిందట అన్న. అంతవరకు తెలుసు. ఆ తర్వాత మళ్ళీ ఇంకా ఇడిపోయారో లేదో అంతవరకు తెలియదు. నాకు తెలిసింది వరకు చెప్తాను. అంటే ఏమన్నా కోరికలు ఉండేయా? బాగా డబ్బు సంపాదించాలి, లేకపోతే సినిమాల్లో నటించాలి, ఇలాంటివి ఏమన్నా ఉండేయా? ఇప్పుడు ప్రతి మనిషికి కోరికలు ఉంటాయండి. నాకు ఇలా విమానం కొనుక్కొని దీర్ఘాలని ఉంటుంది, అవుతుందా? మన కోరిక లేదు. న్యాయమైనవి ఉంటే ఆశలు ఉంటాయి, ఆశ ఉంటే తప్పులేదు. కానీ మనకు తగ్గ ఆశ ఉండాలి. ఎప్పుడైతే నన్ను దేశ పెద్ద నాయకుడిని అయిపోవాలంటే అయిపోతానా? అది తప్పు కదా. మనం ఎంతో ఉందో మనం సాధించుకోగలం ఆశ ఉంటే పర్వాలేదు. సాధించుకోలేము దానికి ఆశ ఎందుకు? ఆశ ఉంటుంది. ఇలా సినిమాల్లో అప్లోడ్ చేయడం ఇలాంటివి ఇవన్నీ మీకు ఏమైనా తెలుసా? ఏమీ తెలియదు సార్ నాకు. నిన్న మా వాళ్ళు మా పిన్నులు, మా తమ్ముళ్ళు, మా వాళ్ళు, మా బంధువులు అందరూ వార్తల్లో నాటిల్లో చూసి పేపర్లో పడదట, మన ఈనాడు పేపర్లో. అవన్నీ చూసి ఫోన్ చేసి అని చెప్తే అప్పుడు నేను యూట్యూబ్లో చూస్తే వస్తున్నాయి. అంటే ఇతనికి ఏమన్నా ఒక క్రిమినల్ మెంటాలిటీ ఉండడం కానీ ఇలాంటివి ఏమన్నా చిన్నప్పటి నుంచి ఏమన్నా చెప్పడం కానీ కోపం కానీ ఇలాంటివి ఏమైనా ఉండే? అని వాళ్ళ అమ్మతో పడ్డాను, బాధలు పడ్డాను. ఆ దరిద్రం వదిలిసిన దాని బదులకి నేను తింటున్నాను, లేకపోతే ఇంట్లో పడి ఉంటున్నాను. మళ్ళీ ఈ తలలో కూడా వచ్చింది. ఏం చేస్తాం? అంటే మీతో కాంటాక్ట్ అయ్యి ఎన్ని రోజులైంది అసలు? మిమ్మల్ని కలవడం కానీ కాంటాక్ట్ అయ్యింది? ప్రత్యేకంగా ఆడి మట్టుకు ఆడే బతుకుతున్నాడు సార్, నా బట్టి నాడే బతుకుతున్నాడు. ఆడు ఏనాడైనా డబ్బులు అంతకుముందు ఒకసారి అడిగాడు, లోన్ పెట్టి ఇచ్చాను డబ్బులు. ఆడు అడిగితే నేను ఇచ్చాను, కానీ నేను ఆడిని అడగను, ఆడిచ్చినా నేను తీసుకొని అప్పుడు ఇచ్చానులేండి, ఎక్కువ ఇచ్చాను. పోనీ అడిగి మన పిల్లలే కదా. ఇప్పుడు కోట్లు సంపాదించారన్నారు, మీకు ఎప్పుడు డబ్బులు కావాలని అడగటం కానీ ఇలాంటివి ఏమన్నా చేశాడా మిమ్మల్ని అడిగి డబ్బులు? ఈ మధ్య ఏం అడగలేదు సార్. మీరు చెప్తేనే నాకు తెలుస్తుంది. నాకు అంతవరకు మీరు చెప్పే వరకు నాకు తెలుసు. మరి నాకేమో తెలిస్తే చెప్పడానికి ఏం భయం. వైజాగ్ నుంచి వెళ్ళిపోయి ఎన్నాళ్ళు అవుతుంది? 15 సంవత్సరాలు దాటిపోయిందంట. అంటే ప్రస్తుతం ఆయన పెళ్లికి ముందే వెళ్ళిపోయాడు. ప్రస్తుతానికి ఆయన అరెస్ట్ అయ్యాడు. చివరిగా మీరు ఏం చెప్తారు దీనికి సంబంధించి, కేసుకు సంబంధించి? నేనేం చెప్తాను సార్, నా చేతిలో ఏముంది? నాకు పోలీసులు అరెస్ట్ చేశారని మీరు చెప్తే చూశాను, తర్వాత యూట్యూబ్లో చూశాను. అంటే వెళ్తారా మీ అబ్బాయిని పలకరించడానికి? నాకు ఇల్లు అంత శక్తి లేదు, ఆరోగ్యం లేదు సార్. నాకు 5 రకాల జబ్బులు ఉన్నాయి అక్కడ. నాకు తిన్నంతకు తిండి లేదు. ఏదో అరేంజ్మెంట్ చేసుకుని తినాలి. అలా కర్రీ పాయింట్ తెచ్చుకుంటే వాంతులు వచ్చేస్తాయి తింటే. ఏం చేస్తాం? మధ్యాహ్నం ఉదయం పెరుగన్నమే తిన్నాం, అదే గతి. మరి అది తినకపోతే ఫస్ట్ ఉండాలి. తినకూడదు, షుగర్ ఉంది, పెరుగన్నం తినకూడదు అంటున్నారు. మరి అదే గతి. మరి ఏం చేస్తాం? మీరు వెళ్ళరా మీ అబ్బాయిని చూడడానికి కానీ అసలు ఏం జరిగిందని అడగడానికి కూడా? సార్ నేను వెళ్ళలేను, వెళ్ళాలన్నా వెళ్ళలేను. హైదరాబాద్ మన రాష్ట్ర మన ఇది కాదు కదా. విశాఖపట్నం అంటే అన్నీ తెలుసు నాకు వేరే జిల్లాలు రాష్ట్రాలు నాకు వెళ్తాను. నేను వెళ్ళలేను. ఎవరైనా తీసుకెళ్తే ఇప్పుడు పెళ్లికి వెళ్ళామని ఎలా వెళ్ళారు అని అడుగుతారు అనుకోండి. ఎవరైనా తీసుకెళ్ళి మా మాయాలు ఉన్నారు, మా మాయాలు పిల్లలందరూ హైదరాబాద్లో ఉన్నారు. మా మాయకి తెలుసు హైదరాబాద్ అంతా. వాళ్ళతో పాటు ట్రైన్లో దిగాము. ట్రైన్ నుంచి సికింద్రాబాద్లో దిగాము. అక్కడి నుంచి బస్సు వేసాడు. బస్సు వస్తే బస్సు ఎక్కి తిన్నగా అక్కడ కళ్యాణ మండపంకి వెళ్ళిపోయాం. అంతవరకు వాళ్ళు తీసుకెళ్తే నేను వెళ్దాం, కానీ నేను చట్టపరంగా చర్యలు తీసుకోవడమే చెప్తారా? మనము చెప్పేది అంత పెద్దవాళ్ళం కాదు, మనం చెప్తే వాళ్ళు చేసేంత ఇది కాదు. మనం నిమిత్తం మాత్రం సార్. మనం ఏం చేస్తాం? వాళ్ళు పోలీసులకి మనం చెప్పినంత పెద్దవాళ్ళం కాదు కాబట్టి
ఆ చట్టాలు ఎలాగ ఉన్నాయో న్యాయాలు ఎలాగ ఉన్నాయో అలాగే మరి నేనే ఆడ అలాంటి పనులు చేసినప్పుడు నేను వెళ్ళి ఆడిని కాపాడినంత శక్తి లేదు, నాకే తిన్నందుకే లేదు తిండి, నాకే శక్తి లేదు. మీరు వచ్చారు కాబట్టి ఇలా మాట్లాడుతాను. ఇప్పుడు వచ్చి తినలేదు తెల్లారులేసి ఏం చేస్తాం సార్. అది ప్రశాంత్ నిర్ణయాలు పడ్డాను వాళ్ళంతటి ఇప్పుడు ఈ బాధలు వచ్చాయి నాకు. ఇది ఇమ్మంది రవికి సంబంధించి తనకు ఎటువంటి సమాచారం అనేది లేదు, కేవలం ఫోన్లు మాత్రమే చేసేవాడు. ఏదైనా తను డబ్బులు పంపించడమే తప్పించి నేను ఎప్పుడు రవి నుంచి ఆశించలేదని చెప్తున్నారు. చట్టం తన ప్రకారం తను చేసుకుపోతుంది, కానీ పోలీసులకు సవాలు విసరడం అనేది చాలా తప్పుకరమైన విషయం. సో ఇలాంటి చేస్తాడని కూడా నేను ఊహించలేదంటూ కూడా తన తండ్రి అయితే చెప్తూ ఉన్నారు. కెమెరామెన్ నరేష్తో జార్జ్ 10 టీవీ విశాఖ నుంచి.